బార్ కౌన్సిల్ వరస్ట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయం. ఎందుకు అట్లా ఉంటుంది అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులని అక్కడ ఉద్యోగాలు ఇస్తారు. దేర్ ఇస్ నో రిజర్వేషన్, దేర్ ఇస్ నో మెరిట్. అంటే చైర్మన్లు కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళే కొనసాగుతారు అనేది కూడా చర్చ నడుస్తుంది. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఏంది వాళ్ళకి ఎవరైనా అధికారంలో ఉన్నా అనుకోండి, ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా, మీరు నాకు మిత్రుడు బంధువు తమ్ముడు ఎవరైతే నేను తీసుకుపోయి అలా కాంటాక్ట్ ఎంప్లాయ్ పెడతా ఫస్ట్ కొద్ది రోజులు పెట్టేసి బాగా సేవ చేసిన 6 నెలలు నేను చాలా కష్టపడ్డాడని చెప్పి నేను రెగ్యులరైజ్ చేసేస్తా. ఆ రెగ్యులరైజ్ చేసే అధికారం ఆ బైలా ప్రకారం ఆ చైర్మన్కి ఉంది. దిస్ ఈజ్ ది డిఫికల్టీ టు ది బార్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన ఇబ్బంది. నేను నా ఎజెండా ఈ టీవీ ఛానల్ చూస్తున్న మిత్రులందరూ కూడా నా ఎజెండా ఏంటంటే పవర్స్ ఆర్ సెంట్రలైజ్డ్ అయి ఉన్నాయి. డీసెంట్రలైజ్డ్ పవర్స్ కాకపోతే చైర్మన్ చేతులు ఉన్న విస్తృత అధికారాలు మారకపోతే తెలంగాణ బార్ కౌన్సిల్లో ఉన్నటువంటి బైలా చేంజ్ కాకపోతే ఒక్కోసారి ఒకటి గెలిచిందంటే దానికి ఎండ్ అయిపోయినట్టే.